వాస్తవంగా నేను ఓటీటీలో సినిమాని 2:30 గంటలు ఉన్న అరగంటలో చూస్తా. స్టార్టింగు, మధ్యలో నాకెక్కడన్నా డౌటొస్తే మళ్ళీ కొంచెం వెనక్కి పోతా. లేకపోతే ముందుకొచ్చేస్తా. చివర్లో చూస్తానమాట. కానీ 'హనుమాన్' సినిమా మాత్రం కంప్లీట్‌గా చూసా. రాత్రిపూట కాసేపు నిద్ర మేలుకొని. ఎందుకంటే రోజు పొద్దున్నే 4 లేచి రాత్రి దాకా సరిపోతుంది గదా! ఆదివారం పూట పని పెట్టుకొని మరీ చూసా. సినిమా అంత చక్కగా అనిపించింది నాకు. ఆ 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా మంచి కుర్రోడు చేస్తున్నాడు అనుకున్నా. బట్ ఇప్పుడు అకస్మాత్తుగా వివాదాల్లోకెక్కాడు. 'నిరంజన్ రెడ్డి' ఎవరైతే నిర్మాతతో ఒప్పందాలు చేసుకున్నాడట. ఆ టెంపోలో ఏంటది 'అధీర', 'మహాకాళి', 'జై హనుమాన్', 'బ్రహ్మరాక్షస్' లాంటి వరుస చిత్రాలు చేస్తానంటూ ₹20,00,00,000 అడ్వాన్స్ తీసుకున్నాడట. ఆ తర్వాత అతను పని చేయట్లేదు నాకు అంటూ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కి కంప్లెయింట్ చేశాడు నిర్మాత. ఇప్పుడు దర్శకుల అసోసియేషను, ఇటు ఫిల్మ్ ఛాంబరు మధ్యన ఈ వివాదం నడుస్తుంది. వాస్తవంగా 'జై హనుమాన్' సినిమా ఇప్పుడు రన్నింగ్‌లోకి రావాలి. దాన్ని ఇతర నిర్మాణ సంస్థలకి ఇచ్చేస్తున్నాడట ఈయన. ఈళ్ళకి కాకుండా, నిరంజన్ రెడ్డి వాళ్ళ సంస్థకి కాకుండా. దాంతో ఈ కంప్లెయింట్ చేసుకొచ్చాడు. దానికి ఈ ప్రశాంత్ వర్మ ఏమంటాడు, నాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషనే పూర్తిగా ఇవ్వలేదు, ఎగ్గొట్టారు, నాకు అడ్వాన్స్‌లు ఇవ్వడం ఏంటి అంటాడు. అదే సందర్భంలో బయటకొచ్చి మాట్లాడమంటే మాట్లాడతది. నిరంజన్ రెడ్డి ఓపెన్‌గా ఇంటర్వ్యూలు ఇస్తూ మరి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. దాంతో ఇప్పుడు కాంట్రావర్సీ అయిపోతున్నాడు ఆయన. ఎంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించుకుంటే అంత బెటర్. ఎందుకంటే సినిమా రంగంలో ఒక్కసారి ఏ డైరెక్టర్ మీదన్నా గనక ఒక నెగెటివ్ ముద్ర పడిపోయిందంటే ఇక ఆ తర్వాత ఆ రంగం జాగ్రత్తగా పక్కన పెట్టేస్తది. అది గుర్తుపెట్టుకోవాలి.